బాబు కోసం బస్సులు పెట్టిండ్రు, లాభం లేదు. భోజనాలు తినిపించి తీసుకెళ్దామని చూసిండ్రు, ఊహు లాభం లేదు. డబ్బులు కూడా ఆశ చూపించే ఉంటారు, అయినా లాభం లేదు. ఈ దెబ్బతోని అరకు సభ జనంతోని ఇరుకిరుకుంటది అనుకుంటే కుర్చీలతోని ఖాళీగున్నది. వారెవ్వా, బాబు ప్రసంగాన్ని బరాబర్ ఇంటున్నాయి ఈ ఖాళీ కుర్చీలు. మరి వీటికే గనక చేతులుంటే సప్పట్లు కూడా కొట్టు కావచ్చు. అట్లుంటది మరి బాబు సభ అంటే. అరకులా ఇవాళ చంద్రాలు రా కదలిరా సభ జరిగితే ఏ సభకైనా జనం సరిగా వస్తలేరు. ఆ అరకులనన్న ఇరుకు ఇరుకుగా వస్తారనుకుంటే ఇది కూడా తుస్సుమన్నది. ఎన్ని బస్సులు పెట్టినా భోజనాలు ఏర్పాటు చేసినా చెల్ గా చంద్రబాబు సభకు పోతామా అన్నట్టే ఎవ్వరు రా కదలిరా అంటే మేము రాము కదలి రాము అన్నట్టే ఎవ్వరు రాలేదు. ఇక బలవంతంగానో బాధకో వచ్చిన కొందరు బాబు సోది ప్రసంగాన్ని విని మధ్యలోనే లేచిపోవచ్చిండు. చంద్రబాబు సభలు వరుసగా అట్టర్ ఫ్లాప్ అవుతుండడంతో మంత్రి కాకాని సారు ఖతర్నాక్ సెటైర్లు వేసిండు. ఎన్ని డబ్బులు ఇచ్చినా జనం రావట్లేదంటే బాబు బలమేందో అక్కడనే అర్థమవుతుంది అని అనుకొని వచ్చిండు. నువ్వు ఏదో రా కదలరా అని మీటింగ్ పెడితే బుద్ధి సిగ్గు ఉన్నవాడైతే అక్కడికి వెళ్లి చూస్తే జనాలు మాకు అక్కడే ఆ ప్రాంగణంలోనే విలేచిపోయి మాకు డబ్బులు ఇస్తే మేము పోతాం, ఎందుకు మమ్మల్ని సేపు నిలబెట్టారు మాకు పేమెంట్ ఇవ్వకుండా అని చెప్పి గొడవ చేస్తే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాడు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి నువ్వు. కానీ పాపం చంద్రాలను చూస్తుంటే జాలేస్తుంది. పవన్ తోని పొత్తు పెట్టుకుని 2 పార్టీల కార్యకర్తలు వచ్చిన సభ గింత దారుణంగా ఉందంటే పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచన చేయుండ్రి. అందుకే కావచ్చు జనం వస్తలేరు అన్న ఆందోళనల బాబు ఏదేదో మాట్లాడుతున్నాడు. అయినా ఇంకా ఎన్ని రోజులు ఎలక్షన్ల దానికి ఇట్లా తిరుగుతాడు కావచ్చు. తర్వాత ఎట్లాగో ఇంట్లో కూర్చోవాల్సిందేనని చంద్రబాబు రా కదలిరా సభ సాక్షిగా ఈ ఖాళీ కుర్చీలే చెప్తున్నాయి.